शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। डबल बेडरूम इस्ता అని చెప్పడం జరిగింది। గతంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని వేల మంది ఆశపడ్డారు, కానీ వాళ్ళ 10 సంవత్సరాల కాలంలో కొన్నిటినే వాళ్ళు పూర్తి చేయగలిగారు। చాలా తక్కువ 1% కూడా ఇవ్వలేకపోయింది। దాంట్లో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సగం సగం నిర్మాణంతో ఉన్నాయి। వాటన్నిటిని కూడా మళ్ళీ పూర్తి చేయడము, వాటికి కావాల్సిన వాటర్ సప్లై కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకా మిగతావన్నిటిని కూడా 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మళ్ళీ వాటిని కంప్లీట్ చేసే దిశలో ఆర్డర్స్ ఇప్పించి కాంట్రాక్టర్లకు కూడా అప్పచెప్పడం జరిగింది। కొన్ని పూర్తయినాయి, కొన్ని త్వరలోనే పూర్తవుతాయి। అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ లబ్ధిదారులను గుర్తించడంలో గతంలో లాగా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో, నాయకులు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వడమో జరగలే। ఇది మీరందరూ కూడా ఆలోచన చేయాలి। అధికారులకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం। ఒకవేళ గ్రామాల్లో ఉన్న రాజకీయ నాయకులు కూడా ఫలానా వాళ్ళు పేదవారు అని చెప్తే అధికారులకు చెప్పమని చెప్పినాం। ఒకరికి 2 సార్లు వాళ్ళ పరిస్థితిని చూసి వాళ్ళు నిజంగా అర్హులో కారు అని చెప్పి బేరీజు వేసుకున్న తర్వాత వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది। దాంట్లో చౌదర్పల్లి గ్రామంలో ఎలిజిబుల్ అప్లికేషన్స్ 58 అప్లికేషన్స్ వచ్చినాయి। దాంట్లో స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ అప్లికేషన్స్ 40, ఇంట్లో ఉన్నాయి 32। సో అవన్నీ మీ ముందే లక్కీ టిప్ తీస్తాం। ఎవరికి వస్తుంది అనేది మన అదృష్టం, దాన్ని బట్టి ఎవరికి వస్తుందో వాళ్ళకు వస్తుంది। ఆ రాని వాళ్లకు మిగతా ఇంకో రకంగా రేపు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమా ఇంకోటి ఇవ్వడమా ఆలోచన చేస్తాం। ఎక్కడ కూడా నేను నీకు ఇల్లు ఇప్పిస్తా అని చెప్పి తీసుకోవడం కానీ, గతంలో లాగా మావోడని ఇవ్వడం కానీ, ఇంకో పార్టీ అని కానీ అట్లా లేదు। కేవలం పేదవాళ్ళకి దక్కాలే। ప్రభుత్వ పథకాలన్నీ కూడా మధ్యవర్తులు, దళారీ లేకుండా పేదలకు చెందాలన్న ఒకటే ఒక ఉద్దేశంతో కొద్దిగా లేట్ అయినా సరే పారదర్శకంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో 1కి 2 సార్లు ఈ కార్యక్రమం జరిగింది। సో చౌదరిపల్లిలో మనకు 32 ఇండ్లు ఉంటే 58 అప్లికేషన్స్ వస్తే 40 అప్లికేషన్స్ ఎలిజిబుల్, మిగతా 18 మంది ఎలిజిబుల్ కాదు వివిధ రీతిలో। ఆ 40 మందిలో ఇప్పుడు పెట్టి డ్రా తీస్తారు, 32 వస్తాయి। మాచన్పల్లి తాండా వెంకటాపూర్ దగ్గరది 64 ఇండ్లు కట్టినాం, 88 అప్లికేషన్స్ ఆ ఊర్లో వచ్చినాయి, 33 ఎలిజిబుల్ ఉన్నాయి। ఆ 33 ఎలిజిబుల్లో ఈరోజు 30 హౌస్లకు ఆ 33 ఎలిజిబిలిటీ వాళ్ళ డ్రా తీస్తాం। ఫతేపూర్లో 40 ఇండ్లను కట్టడం జరిగింది, 72 అప్లికేషన్స్ వచ్చినాయి, ఎలిజిబుల్ అప్లికేషన్స్ 49। ఈసారి డిస్ట్రిబ్యూట్ చేసేటివి 32, అంటే 32 మందికి డ్రా తీసి ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది। ఓబ్లాయిపల్లిలో 32 ఇండ్లను కడితే 71 అప్లికేషన్స్ వచ్చినాయి, కానీ కేవలం 20 మందే ఎలిజిబుల్ ఉన్నారు, ఆ 20 మందిదే తీస్తాం। కోడూరులో 56 ఇండ్లను కట్టిండ్రు, 189 అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో ఎలిజిబిలిటీ ఉన్నది 41 మాత్రమే। ఎందుకు ఎలిజిబిలిటీలో ఎగిరిపోతారంటే, గతంలో మీకు ఇందిరమ్మ ఇండ్లు రావడం రకరకాల కండిషన్స్ ఉన్నాయి, దాంట్లో వస్తలేదా, దాంట్లో లోన్ తీసుకున్న వాళ్ళు మిగతా అన్ని గవర్నమెంట్ ఇచ్చిన కండిషన్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ నిర్ధారణ చేసి మిగతా వాటిని పక్కన పెట్టి ఎలిజిబుల్ వాళ్ళని ముందల పెట్టిండ్రు। మాచన్పల్లిలో 32 ఇండ్లు ఉంటే 45 అప్లికేషన్స్ వచ్చినాయి, దాంట్లో 25 ఎలిజిబిలిటీ అయినరు, వాళ్లకు డిప్ తీస్తారు। దీంట్లో నా ప్రమేయం కానీ మా నాయకుల ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేదు।